అన్నప్పుడు నన్ను గెలిపించుకుంటారు. ఏం సమస్యలు చూశారు? ఎందుకంటే దాదాపు 3 టర్ములుగా ఉన్న తెలుగుదేశం పార్టీ దాంట్లోన మీరు చూస్తుంటే చాలా వరకు అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయంటున్నారు. అక్కడ మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు. అంటే 3 విడతలుగా అంటే 2009, 2008లో డీలిమిటేషన్ జరిగి రాజమండ్రి రూరల్ ఏర్పడిన తర్వాత ఈ నెల రోజుల్లో మీరు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. ఏం గమనించారు? ఏం ఏం చేయబోతున్నారు? నేను స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి శిష్యుడిని, ఆయన పెంచిన మొక్కని. సందర్భంలో నేను రాజోల్లో ఒక విత్తనంగా దొరికితే దాన్ని తెచ్చి కడియంలో మొక్కగా పెంచాడు జక్కంపూడి గారు. ఆ మొక్కని రాజశేఖర రెడ్డి గారి తోటలో పాతాడు. రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆశయ సాధకుడు. ఆయన అప్పుడు అన్నారు నన్ను వేణు నాయకుని చేస్తానని. ఆయన వెళ్ళిపోయారు. ఇంకా అది సాధ్యం కాదనుకున్నాను, డిపాజిట్ ఆయనతోడే పోయింది అనుకున్నాను. కానీ చాలా సందర్భాలు అంటాను నేను, రాజశేఖర రెడ్డి గారి ఆస్తికి కాదు వారసుడు జగన్మోహన్ రెడ్డి, ఆశయానికి. కాబట్టి నాలాంటి వాడిని మంత్రిగా చేశారు. ఇది ఇలా కడియం మొక్క కాబట్టి గుర్తుకాపు బీసీ సంక్షేమం సుమారుగా 2.5-3 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం వెళ్ళేటువంటి ఈ శాఖ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆలోచన వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఇది ఎక్కడ మొక్కరా అంటే కడియం నర్సరీ మొక్క అనుకుని ఉండొచ్చు. కడియం నర్సరీలోనే అంట్లు కట్టే విధానం ఉంటుంది కదా. మళ్ళీ కడియం ప్రజలకి లేకపోతే ఇక్కడ రాజమండ్రి రూరల్ ప్రజలకి ఇన్స్టెంట్గా కాసేసేటువంటి మొక్కేస్తే చాలా టైం పట్టుద్ది. అంటైతే వేసిన 6 నెలలకే కాస్తుంది, అదే కదా. కాసి అంటుని ఇక్కడికి పంపించాడు మళ్ళీ వాళ్ళ తోటలోంచి ఇక్కడికి. సో ఇక్కడ నేను చూసినటువంటి సమస్యల్లో ఇప్పుడే ఒక నెల కాలంలోనే చాలా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేశాను. అన్నిటికంటే నన్ను గెలిపించడానికి రేపు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను ప్రకటించారు, దీన్ని నమ్మి ఓటు వేయమని అడిగాం మేము. ఇవాళ 24లో నవరత్నాలను ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు మీకు అందించారు. రత్నాల మాల మీ ఇంట్లో ఉంది కదా, రత్నాల మాల మీ ఇంట్లో ఉంది. మీరు రేపు వేసే ఓటు ఒక పేదవాడి జీవితానికి భద్రత, పేదవాడి జీవితానికి భద్రత మీరు వేసే ఓటు అని అడుగుతాం. ఓటు అంటే చెప్పింది చేసిన వ్యక్తిని, చెప్పింది చెయ్యని వ్యక్తిని ఇద్దరిని చూసినటువంటి సాక్షులు ప్రజలే. అబద్ధం ఆడిన చంద్రబాబుని, నిజం చెప్పిన జగన్ గారిని చూసింది ఎవరు? ప్రజలు. వాళ్ళే కదా విట్నెస్. వాళ్ళు నిజం పక్కన నిలబడతారా, మళ్ళీ అబద్ధం విని మోసపోతారా? వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయంలో నేను నమ్ముతున్నది ఏమిటంటే, రెండోది చెప్పాను కదా, ఇప్పుడు రెడీమేడ్ మొక్క కుండీలోనే కాసేస్తుంది. అలాగే మంత్రి రుచి ఎప్పుడు చూశారు వీళ్ళు? 2004-9 మధ్యలో చూశారు. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మంత్రి అంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని చూశారు. తర్వాత ఎవరు మంత్రి కాలేదు కదా. భవిష్యత్తులో ఆ పార్టీల నుంచి మంత్రులు అవుతారని నమ్మకాలు లేవు కదా. మళ్ళా జగనన్నే మంత్రి ఇవ్వగలడు. జగనన్నే రామ్మోహన్ రావు గారి ఆశయాల్ని, రామ్మోహన్ రావు గారి ఆశయాల్ని, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని కొనసాగించగలడని నేను పూర్తిగా నమ్ముతూ, రూరల్ నియోజకవర్గ ప్రజలు చాలా విజ్ఞులు. 2019 ముందు రామచంద్రపురంలో అదే సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే